నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మనం కరెక్ట్ వెయిట్ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరి ఉండవలసిన దానికంటే వెయిట్ 10 కేజీలు ఎక్కువ ఉన్నామనుకోండి ఓవర్ వెయిట్ అంటుంటారు. మరి ఆ 10 కేజీల కంటే ఇంకా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని ఒబిసిటీ అంటారు. మరి చాలా మంది అబ్బా నేను సన్నగా ఉండింటే చాలా బాగుంటుంది అనుకుంటారు. మరికొందరు సన్నగా ఉన్న వాళ్ళు లావు ఎలా అవ్వాలిరా దేవుడా అని అనుకుంటూ ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళని ఎవరు ఏమన్నారు, కానీ సన్నగా ఉంటే మాత్రం ఏమైందిరా, ఏదైనా రోగం వచ్చిందా, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెట్టట్లేదా, పేషెంట్లా ఉన్నావంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది. తిన్నది కూడా ఎటుపోతుందో ఏమో అన్నట్లుగా ఉంటారు. మరి ఎలాంటి మాటలు అనిపించుకోకుండా ఉండాలి అంటే మనం బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. పల్లీలు. ఈ పల్లీలు 100 గ్రాములు తీసుకోండి చాలు, చాలా బలం వస్తుంది. అలాగే 25% ప్రోటీన్స్ ఉంటుంది ఈ పల్లీలలో. మరి కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్స్ ఫ్యాట్ ఎక్కువగా. సన్నగా ఉన్న వాళ్ళు బరువు పెరగాలన్నా, బలం పెరగాలన్నా, కొవ్వు పెరగాలన్నా ఈ పల్లీలు చాలా ఉపయోగపడతాయి. మరి ఈ వేరుశెనగలు పచ్చివి తినాలి. లేదంటే ఒకవేళ పచ్చివి దొరకలేదనుకోండి, ఎండినవి ఉంటాయి కదా, వాటిని నానబెట్టి మరి తినాలి. అలాగే మొలకెత్తిన విత్తనాలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా సహాయపడతాయి ఈ మొలకెత్తిన విత్తనాలు. మరి అలాగే పచ్చి కొబ్బరి. మనం ఇంత అన్నం తిన్నా కూడా ఒక్క పచ్చి కొబ్బరి చిప్పని తింటే చాలు. ఇందులో మనకి 50% ఫ్యాట్ ఉంటుంది. కొబ్బరితో పాటు అందులో కొంచెం తేనెని కలిపి కూడా తీసుకోండి, బాగుంటుంది. పల్లీలలో కూడా ఖర్జూరాన్ని నంజుకు తినండి, చాలా బాగుంటుంది. అలాగే మొలకెత్తిన విత్తనాలు మార్నింగ్ టైంలో తీసుకోండి. ఇంకా తర్వాత బనానా కానీ, సీతాఫలం కానీ, మామిడి, సపోటా, పనస ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వేరే ఫ్రూట్స్ ఏమైనా తింటే అవి మనకి వెయిట్ తగ్గించడంలో సహాయపడతాయి, కానీ వెయిట్ గెయిన్ చేయడంలో సహాయపడవు. మరి వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు పుల్కాలు మధ్యాహ్నం టైంలో అస్సలు తినకూడదు. మరి సన్నగా ఉన్న వాళ్ళకి రైస్ 60% ఉండాలి, 40% అనేది కర్రీ ఉండాలి. అలాగే ఆకుకూరలు కూడా కర్రీ ఉంటే మంచిది. మరి నైట్ టైంలో కూడా రైస్ తింటే మంచిదని అనుకోకండి. మనం ఉదయం ఒక కొబ్బరి చిప్పని తింటాం కదా, మరి ఇంకోటి ఉంటుంది కదా సాయంకాలంకి పెట్టుకోండి. మరి ఈ కొబ్బరిని తురిమి అలాగే వాటితో పాటు ఎండు విత్తనాలు లేదంటే ఖర్జూరాలు కానీ వాటిని నానబెట్టి తినాలి. తర్వాత మనకి ఏదైనా కానీ అరటిపళ్ళు ఇలా తినండి, మీకు చక్కగా బరువు పెరుగుతారు. అంతేకాని ఏవేవో టాబ్లెట్స్ అని, డ్రింక్స్ అని వాటిని తీసుకుంటే మాత్రం బరువు పెరుగుతాము అనుకుంటే చాలా తప్పు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. మరి చక్కగా ఈ డైట్ని ఫాలో అయ్యారంటే నెలకి ఈజీగా 10 కేజీల వరకు బరువు పెరగడం ఖాయం. ఇవండి ఇవాల్టి టిప్స్. మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.